హిందువులు దైవ సమానంగా భావించే తాబేళ్ల మరణం ఏపీ దేవాదాయ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత 2 రోజుల్లో సుమారు 15 తాబేళ్లు చనిపోయాయి. శ్వేత పుష్కరిణి గోడ పక్కన కాలిపోయి తాబేళ్ల కళేబరాలు కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాబేళ్లకు ఏమైందంటూ కలవరపడుతున్నారు. ఇక శ్రీకూర్మంలో తాబేళ్ల మృతిపై ప్రైమ్ 9లో వచ్చిన కథనంపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పందించారు. నక్షత్ర తాబేళ్ల మృతి దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాబేళ్లు దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే ఆలయంలో ఎన్ని తాబేళ్లు ఉన్నాయన్న దానిపైన ఆరా తీశారు. తాబేళ్ల కళేబరాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. ఉన్న తాబేళ్లకు ఏమైనా వ్యాధులు ఉన్నాయో అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియదని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. శ్రీకూర్మం ఆలయ ఈవో గురునాథరావుని సంప్రదించగా తాను సెలవులో ఉన్నానని, తనకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకూర్మనాథుని క్షేత్రంలో నిన్న అనుకోకుండా కొన్ని నక్షత్ర తాబేళ్లు చనిపోయాయని తెలిసిన వార్త తెలిసిన వెంటనే మేము ఉండి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని దహనం చేసి చనిపోయి ఈ టెంపుల్ కాంపౌండ్ బయట ఉండడం నిజమే. కాకపోతే అక్కడ గ్రీన్ మెర్సీ అనే సంస్థ వారికి అడిగితే ఇది మాకు 212 మా రికార్డులో ఉన్నాయి, దాని ప్రకారం ఉన్నాయని చెప్పడం జరిగింది. అది ఎవరు కావాల్సి చేశారా, ఏం చేశారా అనేది దానిపైన మేము సమగ్ర దర్యాప్తు జరపమని కలెక్టర్ గారికి చెప్పాం, ఎస్పీ గారికి చెప్తానని చెప్పారు. దానికి దర్యాప్తు నడుస్తుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు దీనికి వెటర్నరీ డాక్టర్ని ఇమీడియట్గా పిలిపించాం, జేడీ యానిమల్ హస్బెండరీ వచ్చారు, వారిని కూడా పోస్ట్ మార్టం చేయించాం. నిన్న కొన్ని ఏమైనా ఉన్న వాటికి ఏమైనా డిసీజ్ ఉన్నాయో టెస్టులు చేయమన్నాం. ఈరోజు విజయవాడ నుండి ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. సో తప్పకుండా దీనిపైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి మేము